హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను పొలంకి ఎందుకు వచ్చానో మీకు తెలియాలంటే మీరు ఈ వీడియో ఫుల్ గా చూడాలి. బై ద వే ఈ రోజు మా ఇంట్లో 24 అవర్స్ పవర్ కట్ అయిందంట. సో ఇంట్లో ఏం చేయాలి, బోర్ కొట్టింది, వైఫై కూడా ఉండదు కాబట్టి నేను ఇలా పొలంకి వచ్చాను. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూస్తుంటే మా మమ్మీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు అక్కడ. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చేసే ఉంటాను. ఇక్కడ ఏంటేసారే, పత్తి పత్తి కాదు కాదు రైస్. దానికి ఏంటంటారు, రైస్ కి ఏంటంటారు, ధాన్యం. ఇక్కడ ఆల్రెడీ ముందు చూస్తుంటే షార్ట్ వీడియోలో ధాన్యం వేశారు, కానీ లాంగ్ వీడియో షూట్ చేద్దామన్నప్పటికీ నేను ఒక దగ్గర కాదు, అటు ఇటు ప్లేసెస్ లో తిరిగేసాను అనమాట. అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండే అప్పుడు నేను. సో షూట్ చేయలేకపోయా. ఇది కూడా సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నప్పుడు కూడా నేను షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది కూడా అవ్వలేదు. సో ఇప్పుడు చూస్తే ఇవి కూడా చిన్న చిన్న మొక్కలు వచ్చాయి, ఇంత ఇంత లిటిల్ లిటిల్ మొక్కలు వచ్చాయి. సో దానికి మందు వేస్తున్నారు. మందు కాదు, మందేనా అంటే అవి మంచిగా గ్రో అవ్వడానికి, కొంచెం గ్రో అవడానికి వేస్తున్నారు. కొంచెం దాన్ని ఏమంటారు, దానికి నాటుతారు. పురుగులు ఏం పట్టకుండా, అంటే మొక్కలకి పురుగులు ఏంటి పట్టకుండా కరెక్ట్ గా గ్రో అవ్వాలని దానికి పిండేస్తున్నారు. సో అది ఎలా వేస్తున్నారో మనం చూసేద్దాం. ఇప్పుడైతే చల్లగా ఉంది కాబట్టి నేను ఇలా కాసేపు హాయిగా పడుకున్నా. యాక్చువల్లీ మమ్మీకి లంచ్ లంచ్ కోసం లంచ్ కావాలి అని చెప్తే ఇలాగ వచ్చాను. ఎలాగో ఇంట్లో కరెంట్ లేదు కదా, అందుకే వచ్చాను. అండ్ నేను ఒక్కదాన్నే రాలేదు, నాతో పాటు మా చెల్లి కూడా ఉంది, తనే వీడియో తీస్తుంది. సో మా మమ్మీ వాళ్ళు లంచ్ చేశారు, నేనే ఇంకా లంచ్ చేయకుండా ఇలాగా ఎండలో ఊరి మీద పడ్డాను. నాకు తిరగడం చాలా ఇష్టం, అది వేరే పాయింట్ అనుకోండి. సో అక్కడ వెళ్దాం అనుకుంటున్నాను కానీ చాలా ఎండగా ఉంది. ఫార్మర్ కూతుర్నే కానీ ఎండలో తిరగాలంటే నాకు చాలా కష్టం అనిపిస్తుంది నాకు. అండ్ బై ద వే మా మమ్మీ వాళ్ళు కూడా ఇది ఫస్ట్ టైమే. వాళ్ళు ఫస్ట్ టైం అంటే సెకండ్ టైం అనుకుంటా. ఫస్ట్ టైం అదే దాన్ని ఏమంటారు, మళ్ళీ మర్చిపోయాను. ధాన్యం వేశారు, అది ఫస్ట్ టైం. ఇది సెకండ్ టైం వేస్తున్నారు సన్ఫ్లవర్. ఇది ఇంతకు ముందు ఇవన్నీ లీజ్కి ఇచ్చేవాళ్ళం మేము, ల్యాండ్ మొత్తం. సో ఇప్పుడు మేమే చేస్తున్నాం. నాకు తెలిసి సన్ఫ్లవర్ ఇవన్నీ అయ్యేలోపు ఒక, ఇది ఫెబ్ మంత్ కాబట్టి మే కాదు, ఏప్రిల్కి అయిపోతాయి మొక్కలు. ఏప్రిల్కి అవుతాయా, అప్పుడు కూడా మీకు చూపిస్తాను నేను. అండ్ ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్దాం, చూసేద్దాం వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి కొత్త, అంటే వాళ్ళు ఎప్పుడు వేయలేదు, వాళ్ళకి కొత్తే. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి, నాకు కొత్త కాబట్టి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాను. రండి వెళ్ళిపోతాం. రంగంలోకి దిగుతున్న అంజుగాడు సిద్ధమైపోతున్నాడు. ఇటు సైడ్ ఉండేది మా పెద్దమ్మ వాళ్ళది, ఇటు సైడ్ ఉండేది మాది. ఇప్పుడు హెయిర్ లీవ్ చేయకూడదు ఎందుకంటే వర్క్ చేస్తాను కాబట్టి, రియాలిటీగా కనిపించాలి కాబట్టి ఇలా మనం బిల్డప్ ఇస్తున్నాము. అండ్ ఇక్కడ ఆల్రెడీ యూరియా వేస్తారు మా పెద్దమ్మ వాళ్ళది, అదే చూపిస్తున్నా. అండ్ ఇప్పుడు మేము అదే వేస్తున్నాం మా సన్ఫ్లవర్స్ ప్లాంట్స్ కి. అండ్ అక్కడ పైప్స్ కనిపిస్తున్నాయి కదా, అది వాటర్ సప్లై అవుతుంది వేరే పొలాలకి, మేమే ఇస్తున్నాము వాటర్. అండ్ ఇదిగో మమ్మీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు, నేను వెళ్తున్నాను. ఈ బకెట్ లోన ఉంటదన్నమాట యూరియా. మమ్మీ వాళ్ళు మొత్తం కలిపేశారు అండ్ మిక్స్ చేశారు. సంథింగ్ 2 or 3 ఉంటాయి పౌడర్స్. దాన్ని మిక్స్ చేసి ఇలా మొక్కలకి వేయాలంట. దాన్ని దగ్గర వేయకూడదు, దానికి కొంచెం దూరంలో వేయాలి, ఎందుకంటే దగ్గర వేస్తే మొక్కలు చచ్చిపోతాయి అంట. నాకు తెలియదు, అందుకే నేను మమ్మీకి అడిగేసి చేస్తున్నాను. అండ్ ఆల్రెడీ నా ఫస్ట్ వీడియోస్ లోన నేను లాంగ్ వీడియో సన్ఫ్లవర్స్ ది పెట్టుంటాను కదా, ఆ పోస్ట్ చేసిన వీడియో సన్ఫ్లవర్స్ ది మా పిన్ని వాళ్ళది. మా పిన్ని వాళ్ళు 3 times వేశారంట సన్ఫ్లవర్స్, ఇది ఫస్ట్ టైం మేము వేస్తున్నాము. అందుకే మా మమ్మీకి కూడా సరిగ్గా తెలియదు, అందుకే నాకు కూడా తెలియట్లేదు ఏం చెయ్యాలో. మా పిన్ని చెప్తుంటే అలా నేను ఫాలో అయిపోతున్నాను. ఇదిగోండి ఇప్పుడు మొక్కలకి యూరియా వేస్తున్నాం కదా, తర్వాత వాటరింగ్ ఉంటుంది మొత్తం ప్లాంట్స్ కి, అది నేను వీడియో క్యాప్చర్ చేయలేను అనుకుంటా. అండ్ ఇలా వేస్తున్నప్పుడు ఈ సన్ఫ్లవర్స్ అన్ని నాకు తెలిసి ఏప్రిల్ ఎండింగ్ లో అయిపోతాయి. అండ్ ఆయిల్ క్యాన్ ఒకటి 2500 అంట, మమ్మీ అడిగింది 15 liters. అండ్ అది గట్టిగా త్రీ మంత్స్ వస్తుంది. అండ్ మీరు ఆయిల్ ఎక్కువ తినకపోతే 6 months వస్తుందంట. సో ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ లో చెప్పండి. నేను 2500 కాబట్టి 2000 or 1800 or 1900 కి మీకు ఇస్తాను నా సబ్స్క్రైబర్స్ అయితే. మీరు వచ్చేయండి నా దగ్గరికి, ఎప్పుడు ఏప్రిల్ or మే మీకు వచ్చేయండి, మీకు ఇస్తాను. అండ్ చూస్తున్నారు కదా మా మమ్మీ అయితే చాలా బిల్డప్ గా క్యాప్ వేసుకొని చేస్తుంది. అండ్ ఇప్పుడు చేస్తుంది మా మమ్మీ, పిన్ని అండ్ మా అత్త. అండ్ నువ్వు ఎక్కువ చేయకమ్మ పని, నాకు ఇచ్చేయని చెప్పింది మా అత్త. సో అందుకే ఇచ్చేసాను, నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను అనమాట.
మనం కూడా ఎప్పుడొద్ద ఒక రోజు చేద్దాం. ఇలా బాడీ పెంచి జిమ్ స్టార్ట్ చేస్తాను. ఇంకా అప్పుడు మనకి కూడా హెల్ప్ చేద్దాం మమ్మీకి. ఇప్పుడైతే మనము వేరే దగ్గరికి వెళ్దాం. మా చెల్లి ఎక్కడికో వెళ్దాం అంటుంది. సో ఇప్పుడు అయితే హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను. ఎందుకంటే యూరియా కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ తో చేశాను. నాకు అసలుకే భయం వేసింది. అక్కడ కనిపిస్తుంది కదా మీకు అక్కడ ప్లేస్, అక్కడ పాండ్ ఉందంట. మా చెల్లి వెళ్దాం అంటే మేము వెళ్తున్నాము. లోటస్ ఉంటాయంట. సో చలో పదండి. ఏంటంటే ఇప్పుడు వరకు నేను మైక్ ఆన్ చేయలేదు అండ్ ఇది కాల్చేసే ఉంది. అది సన్ఫ్లవర్స్ అండ్ ఇది నాకు తెలిసి స్వీట్ కార్న్స్. చూడండి మిడిల్ లో వేసారు. ఇది రాడిష్ అనుకుంటా. ఎస్, ఈ లైన్ మొత్తం రాడిష్ వేసారు. చాలా బాగుంది. అండ్ మనం వెయిటింగ్ కటింగ్ వెళ్దాం రండి. నీ పరిగెట్టండి రా. మురుగులతో హాయ్ గాయ్స్, నేను క్రాబ్ పట్టినాను. చూడండి క్రాబ్, చచ్చిన క్రాబ్. ఇది చచ్చిపోయింది. చాటుదా బేట చచ్చిపోయింది గాయస్. ఎవడో పట్టేసి ఉంటాడు, చాలా పట్టే ఉంటాడు. ఓ మై గాడ్, బొల్లొచ్చి ఇట కోనట పానీ ఈ పైట ఇట కాలి ఏట ధాన్యంనా ఏట కోనకి సోలు బుచ్చుక్ 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 బుచ్చుక్. ఎస్, ఇక్కడ వాటర్ ఇప్పుడు సప్లై అవుతుంది. చూడండి ఇది వాటర్ ఎలా అవుతుంది చూడండి. ఇప్పుడు ఇది దిగాను అనుకో లోపలికి, పుచ్చుక్ మనం దూరిపోతాను లోపలికి. అందుకే అనమాట వెళ్ళట్లేదు లోపలికి. అండ్ అదే అనమాట, ఎండ మాకు తగలదు. పైనుంచి ఎండ ఉన్నా ఈ వాటర్ ఉంటది కాబట్టి ఉబ్బిపోదే. ఇక్కడ వాటర్ ఉంటది కాబట్టి మాకు చాలా కూల్ గా ఉంటది. సో ఇక్కడ మాకు ఎండ తగలట్లేదు, చాలా కూల్ గా ఉంది. वसे सेटा पार्टी जी बजे हमरा सिम करछु से काय पानी काय कोट ऑन करले सेटा पानी का देखा जाओ हमको काय पानी से ऑन काय कोट हल्ला से लास्ट तिब्बो पानी सेटा నాకు ప్రేమించిన అబ్బాయి నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నేను పురుగుల మందు తాగి నీకోసం చచ్చిపోతాను. నన్ను పెళ్లి చేసుకోకపోతే చూసుకో. అర్థమవుతుందా? మీరు లైక్ కొట్టకపోయినా సరే ఎంత జిబాకెంతి, మీరు లైక్ కొట్టకపోయినా సరే నేను పురుగుల మందు తాగేస్తాను. ఇటు కొంచెం కూల్ గా ఉంది, చాలా వాటర్ ఉంది, కూల్ గా ఉంది. అందుకే మనం ఇలాగ వెళ్తాం. ఇది మిలెట్స్ అంట ఇది అంటుంది, మరి ఏమో తెలీదు. సోలేనా ఇవి? तू జంచట దాన్ని మనం ఏమి తిబ్బునాయిజే. మేము వెళ్ళిన ప్లేస్ లో దెయ్యం ఉందంట, ప్లస్ అక్కడ ఒక పాము ఉంటదంట. సెట ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్లోన మైకాన్ నాయి ఆ చెట్లోన ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ దగ్గర దెయ్యం ఉంటదంట, ప్లస్ ఒక దెయ్యం పాము ఉంటదంట. అది మనకి పేరు పెట్టి పిలుస్తదంట. మనం బ్యాక్ సైడ్ తిరిగి చూస్తే మనం చచ్చిపోతామంట. సో మరి అది నిజమో అబద్ధమో తెలియడానికి మేము వెళ్తున్నాం అక్కడికి. మేము అలాంటి పనులు ఎవడొద్దంటే అదే చేస్తాం. కానీ చూడాలి, కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే ఇది ఆఫ్టర్నూన్ కాబట్టి ఈ టైంలోన దెయ్యాలకి పవర్ ఉంది అంటారు. మా మమ్మీ వాళ్ళకి ఇంటికి వెళ్తున్నామని చెప్పాం కానీ అక్కడికి వెళ్తున్నామని తెలీదు. సో నాకే భయం వేస్తుంది చెప్తున్నాను కానీ. సో వెళ్తున్నాం, చూద్దాం. చూసాక అది చెప్పింది నిజమో అబద్ధమో తెలియాలి అంటే వెళ్ళాల్సిందే, చూడాల్సిందే. సెమ్త రాస్తా వచ్చినాకేమన్నా నాయ్. సో అక్కడికి వెళ్ళాక మేము మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం. ఓకేనా గైస్, బాయ్. సో ఇదిగోండి ఫైనల్ ఇప్పుడు మేము ప్లేస్ కి వచ్చేసాం మేము ఇప్పుడు. కానీ అక్కడికి వెళ్ళాక చూడాలి, సమ్మర్ సీజన్ కాబట్టి అక్కడ వాటర్ ఉంటుందో లేదో తెలీదు. మా చెల్లి పదా అంటే వెళ్ళాము. అక్కడ వాటర్ ఉంటుందో ప్లస్ లోటస్ ఫ్లవర్స్ ఉంటాయో లేదో తెలియదు. చూడడానికి చెట్టు అయితే భయంకరంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మా చుట్టుపక్కల ఎవ్వరు లేరు. చూడండి, ఎవ్వరు లేరు అంతగా. ఈ ప్లేస్ కూడా నాకు భయం వేస్తుంది. ఇది పొలంకి వచ్చాం కాబట్టి కొంచెం జడలు వేసాను నేను. మళ్ళీ హెయిర్ లీవ్ చేస్తే నెగటివ్ ఎనర్జీ ఏదైనా వస్తుంది అని మమ్మీ అన్నారు. సో పొలంకి వచ్చినప్పుడు కొంచెం ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇలాగే ఉండాలి. ఎక్కువ రంగురంగుగా అయినా సరే బాగోదు. కేంతి జిబ్బా ఎంతి చిక్కుడుకాయలు ఉన్నాయి ఇక్కడ. చిక్కుడుకాయలు బాబోయ్, చెట్టు చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేస్తుంది. పానీ వచ్చేమ్నా, ఇగో చిక్కుడుకాయలు ఇవి. వాటర్ ఉంది.
నైస్. వాటర్ ఉంది కానీ లోటస్ ఫ్లవర్స్ లేవు. ఏ ఉన్నాయి ఫ్లవర్స్ వచ్చాము నా సెట్ देखे అవ్వగో పింక్ కలర్ సెట్ పాక కే जेबे ना ये डॉल डॉल लागछ मते ना ये सेट पूजा करूछन ता सेट पूजा करले ఇది ఒకటి నాకు తెలియట్లేదు. మా చెల్లె దెయ్యం లాగా నాకు తీసుకెళ్ళిపోతుంది ముందుకి. మమ్మీ ఎక్కడ ఉంది? మమ్మీ అక్కడ ఉన్నారు. ఇవిగోండి అక్కడ పింక్ కలర్ లోటస్ అయ్యాయి చిన్నవి ఇంకా అవ్వలేదు. ఈ చెట్టు బాబోయ్ ఎడకోన ఇంకొచ్చి గొచ్చు. చెట్టు చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ప్లస్ అక్కడ ఏవో పూజలు లాంటివి చేశారేమో. సరే జిబ్బాకి సెటి హే కే బస్బే కే ఆసిబే నాకు భయం వేస్తుంది అన్న సరే మా చెల్లి తీసుకెళ్తుంది. इधर कौन है टाइम से बंद ले बेटे ए कौन अल्लाह उसे उसे నువ్వే దెయ్యంలా అవుతున్నావే నాకు ఇంకా భయపడుతున్నావు. నువ్వే భూతం అయితే నీకు అక్కడ తోసేస్తాను. చిన్నప్పుడైతే చాలా లోటస్ ఉండేవి. ఒక తెలియని ఏజ్ లో ఇక్కడికి వచ్చాం లోటస్ ఫ్లవర్స్ కోసం. కానీ ఇప్పుడు ఈ ప్లేస్ కి వస్తుంటేనే చాలా భయంకరంగా ఉంది. చాలా కోటి అక్కడ నుంచి వచ్చాం ఆ ప్లేస్ నుంచి. ओ माय गॉड सेट सोयबेकी पूजा करबेकी कौन करबेकी सेटी సపోజ్ తిబ్బ నైతేటి. ఓ మై గాడ్ ఈ చెట్టు ఎంత పెద్దగా ఉందో. కాయ గుట్టు ఫుల్ వినాయక ఎట్టి మనుషులు ఉన్నారు గాయస్. భయం లేదు ఇంకా మనకి. మనుషులు వచ్చేసారు భయం లేదు. కాయ గుట్టు ఫుల్ వినాయక ఏమన్నా సేటి చి అక్కడ లోటస్ ఉంది. नहीं सेट लड़ देखे सेट फुल अच्छे सेटी सेट गुट्टे फुल अच्छे देखा जाओ कि नहीं तते हाँ हाँ सेट अच्छे से साइड साइड रे సో ఇక్కడ వాటర్ कहाँ है सेट ఉయ్యాల ఇదే ఇక్కడ గాయస్ నేను ఇక్కడ వరకు వచ్చాను కానీ మా చెల్లి నాకు ఎంత పెద్ద స్టోరీ చెప్పింది అదొంటది ఇదొంటదని. సో భయంతో పాటు వచ్చాను ఇక్కడికి. కానీ తెలీదు ఏముందో లేదో తెలియదు మనకి కనిపించవు కాబట్టి. సో మనం ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే ఈ ప్లేస్ చాలా డేంజర్ గా ఉంటది. ఎక్కువ ఉండడం మంచిది కాదు. అయినా నాకేం అవ్వదులండి. మా నాన్న తోడు ఉంటారు కాబట్టి మనకి ఏం భయం ఉండదు. అసే మనం టైం పాస్ కి అలా వస్తుంటాం పొలంకి. ఇంట్లో కెంతి జిబ్బా అబ్బే సెంతికి జిబ్బా స్ట్రైట్ రే. సో టైం పాస్ కి అలా వస్తుంటాం అన్నమాట. మేము ఇంట్లో ఏం చెయ్యాలో అర్థం కాక అలా వస్తుంటాం. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది కాబట్టి ఇంకా వస్తుంటాం పొలాలకి ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ మొత్తం వాటర్ వేస్తాం కాబట్టి ఇంకా చల్లగా ఉంటది. టిన్ 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 టైం పాస్ కి విలేజ్ లో ఇంకా టైం పాస్ చేయడానికి ఏముంటాయి చెప్పండి ఇలా పొలాలు తప్ప. అందుకే నేను మా చెల్లి అలా వచ్చేస్తుంటాం. And yeah, that's it for the log and going back to home. Unta chalo guys, bye.